నిర్వాహకులకి ఫిబ్రవరి మ్యాక్సిమం అంటే మార్చి మొదటి వారం మళ్ళీ మీరు సూచించినట్టుగా ఉదయం 10ంటికి పెట్టుకుని 2 వరకు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకునేటట్టుగా, అవసరమైతే సాయంత్రం కూడా జరుపుకునేటట్టుగా యోజన చేస్తారు. అయితే నాకు అనిపించింది ఏంటంటే, సమాచారం తెలిసిన తర్వాత మన యొక్క కార్యక్రమాన్ని అడ్జస్ట్ చేసుకొని మనం రావడానికి సిద్ధమైనప్పుడు నిర్వాహకులు నిర్వహించడానికి సులభం అవుతుంది. ఏర్పాటు చేయడం కష్టం కదా, కానీ మనకి సమాచారం చెప్పి మీరు వస్తారా లేదా తప్పకుండా రండి అని చెప్పేసి అడగడం కోసం మనకు 2 సార్లు 3 సార్లు కలిసింది కదండి, ఇది కష్టం. కానీ ఇప్పుడు మనందరం కూడా ఒకటిగా ఉండి ఏమంటే మీరు ఏర్పాటు చేసినప్పుడు మెసేజ్ వచ్చినప్పటికీ నేను వచ్చేస్తాను అనేటువంటి భావన కనుక వాళ్ళకి కలిగినట్టయితే చాలా సులభంగా ఈ కార్యక్రమాన్ని మనం సంవత్సరం 3-4 సార్లు మనం ఆలోచించవచ్చు. రెండోది, మనందరి యొక్క హృదయాల్లో ఎంతటి ఆవేదనలో అర్థమైంది. ప్రభుత్వం ఏమి చేయాలి అనేటువంటిది చెప్పినటువంటి చాలా విషయం రాసుకున్నారు. అంటే ప్రభుత్వానికి ఎవరు చేస్తారు, ఏం చేస్తారు, ఎలా చేస్తారు వేరే ఆలోచన. కానీ ఇక్కడ మనం ఆలోచించేటువంటిది మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయాలి. చాలా ఇప్పుడు ఒక 4-5 విషయాలు చెప్పి పూర్తి చేస్తాం. సూచించినట్టుగా గడప లోపల కులం, గడప దాటితే హిందూ, ఈ భావన మన మనస్సులో ఉందనుకో హిందూ సమాజం యొక్క శక్తి పెరుగుతుంది. రెండవది, మనం ఈ విషయాన్ని మనం కుల సంఘాల్లో కుటుంబాలు కలిసి చర్చించాలి. పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు, పుస్తకాలు చదువుకున్నావా, బెల్ట్ పెట్టుకున్నావా, బ్యాట్ పెట్టుకున్నావా, పెన్ పెట్టుకున్నావా అని అడుగుతున్నాను లేదా? ఏమైనా అడుగుతున్నామో అంత సహజంగా దేవుడికి దండం పెట్టావా అని అడుగుతున్నామా? ప్రతి ఒక్కరము పిల్లవాడికి ఏమేమి నేర్పిస్తామో పక్కన పెట్టాను. కానీ ప్రతిరోజు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకోవాలి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకోవాలి. ఈ చిన్న శ్రద్ధ ఏర్పడితే మిగిలినటువంటి మఠాల పట్ల ఆకర్షితులు కావాలి. మూడవది, లవ్ జిహాద్. ఖమ్మంలో ఎస్సీ అమ్మాయిలు, ఇప్పుడు ఎస్సీ అమ్మాయిలు ఎత్తుకెళ్తున్నారు. ఈ సమస్య ఎస్సీందా హిందూ సమాజందా? ఇది మర్చిపో. ఒక కులానికి కనుక ఒక ఇబ్బంది కలిగితే ఇది ఆ కులం ఇది అని చెప్పేసి ఎప్పటి వరకు అయితే మనం వదిలేస్తామో అప్పటి వరకు హిందూ సమాజం ఇట్లా. ఈ సమస్య ఆ కులానికి చెందినప్పటికీ ఇది హిందువుది, కానీ మనందరికీ అనేటువంటి భావనతో ఎప్పుడైతే మనం మిగిలినటువంటి వాళ్ళు సహకరించడానికి వెళ్తామో అప్పుడు ఒకరికొకరు తోడు ఉంటామో. ఈ సమస్యని కుల సమస్యగా ప్రసాద్ గారు మాట్లాడుతూ చెప్పారు. మిమ్మల్ని ఇక్కడ పిలిచింది కుల నాయకుడు యొక్క కుల సంఘం యొక్క నాయకుడిగా, సామాజిక నేతగా పిలిచింది. అంబేద్కర్ని ఎప్పుడు ఒక కుల నాయకుడిగా గుర్తించదు, జాతీయ నాయకుడు. మహాత్మా ఫులే కుల నాయకుడు కాదు, జాతీయ నాయకుడు. కానీ మనందరూ కూడా మన హిందూ సమాజం యొక్క నాయకులు. ఆ ఉద్దేశంతో మనకి వచ్చింది. పిల్లవాడికి పుస్తకాలు కొనాలి, ఆ షాప్ పేరే ఉంటుందండి. ఏ షాప్ ఉంటుందండి? ఇంకా అన్ని కలిపితే స్టేషనరీ కదా. ఇక్కడ షాప్కి వెళ్ళి ఒక 1000 రూపాయల స్టేషనరీ ఇవ్వండి అన్నాడు అనుకోండి, వెంటనే ఇస్తారా? ఏమంటారు? ఏం కావాలి? నోట్ పుస్తకాలు ఉన్నాయి, కంపాస్ బాక్స్ ఉంది, పెన్సిల్ ఉంది, రబ్బర్ ఉంది, స్కేల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే స్టేషనరీ. కానీ స్టేషనరీ అనేటువంటిది ఏదైనా ఉందా? మన హిందూ సమాజం పరిస్థితి అంటే కులం అనేటువంటిది ఉంది, కానీ అంత కలిపితే హిందువులము. హిందువులు ఎవరంటే
అటు ఇటు చూసుకునే పరిస్థితి. హిందువులు ఎవరంటే మేమే, మనమే. ఇది కులం అనేటువంటిది చాలా సందర్భాలు మనం మాట్లాడుతూ మన యొక్క వీక్నెస్. కుల రహిత సమాజం అనేటువంటిది దాని గురించి నేను చర్చించాను. కానీ దానికంటే ముందుగా మనం ఆలోచించాల్సింది కులాల మధ్యలో ఉండేటువంటి అంతరాన్ని దూరం చేసుకుంటూ ఒకటిగా ఉండేటువంటి సమాజం తయారు. నేను ఒక కుల సంఘం నాయకుడు అయినప్పటికీ మిగిలినటువంటి హిందూ సమాజంలో ఉండేటువంటి ఏ కులాన్ని కూడా నేను దూషించను, ద్వేషించను. ఉండగలుగుతామా? నా కులం పట్ల అభిమానం ఉంటుంది, తప్పలేదు. నా కులం కోసం నేను రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తాను. నా కులంలో ఉండేటువంటి వ్యక్తుల్ని నేను ఉద్ధరించడం కోసం ప్రయత్నం చేస్తాను, తప్పకుండా చేయండి. అలాంటి వేరే కులాన్ని ద్వేషించకుండా అప్పుడే మనందరం కూడా హిందువులు అనేది భావం. మనందరం కూడా కలిస్తేనే హిందువులము. హిందూ అనేటువంటిది ఉంటేనే నా కులం యొక్క అస్తిత్వం ఉందండి. ఏ కులానికి ఆ కులం ఉండేటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, దేవతలు, పండుగలు ఇవన్నీ కలిపితేనే హిందువులు. హిందూ అంటే వేరే లేదండి, ఇవన్నీ కలిపితేనే హిందూ సమాజంలో ప్రారంభం మాట్లాడుతున్నారు. వ్యాసుడి యొక్క కులం చూడలేదండి, వాల్మీకి యొక్క కులం చూడలేదండి, రాముడు గుహుడి యొక్క కులం చూడలేదు, శబరి యొక్క కులం చూడలేదు, అరుంధతి ఏ కులము ఎప్పుడు ఆలోచించలేదు. ఏ కులం వ్యక్తి అయినప్పటికీ కూడా వివాహ సందర్భంలో అరుంధతి యొక్క నక్షత్రం. కానీ మన యొక్క సాంప్రదాయంలోనే, ఆచారంలోనే ఒక వివాహ పండుగ జరిగితే ఆ గ్రామంలో ఉండేటువంటి అన్ని రకాల వృత్తులు ఆ వివాహంలో ఏ విధంగా కలిసి ఉన్నాయి. ఒక మంగళసూత్రం తయారు చేయడం దగ్గర నుంచి ప్రారంభిస్తే ప్రతి ఒక్క గుణానికి ప్రాధాన్యత ఉన్నది, ప్రతి ఒక్క గౌరవించబడింది. ఇప్పుడు ఒక రైతు అయినప్పటికీ మంగళ వాయిద్యాలతో ఆ మంగళసూత్రాన్ని తీసుకురావడం కోసం బాజా భజంత్రితో వెళ్ళి ఆ కంసాన్ని ఇంటికెళ్ళి తెచ్చు. ప్రతి ఒక్క వృత్తికి, ప్రతి ఒక్క గుణానికి గౌరవం. ఇది హిందుత్వం. అయితే ఉండేటువంటి చిన్న అంతరాన్ని భూతత్వంలో పెట్టి చూపించిన కారణంగా అది హిందూ సమాజం అని చెప్పేసి అనుకుని మనం కూడా ప్రాబ్లం పడిపోతుంది. విదేశీ దేశం దీని నుంచి బయట హలాల్ నుంచి వచ్చింది. మనం చేయాల్సింది ఒకటి, షాప్కి వెళ్ళాము, ఏదో వస్తువు కొనాలి, దాని మీద హలాల్ ఉంది, హలాల్ ఏంటి కావాలని ఒక షాప్ లో, ఒక సూపర్ మార్కెట్ లో, డిమార్ట్ లో, రిలయన్స్ లో ఒక 10 మంది వెళ్ళేసి నాకు హలాల్ ఏంటి కావాలి అని చెప్పేసి అడగడం మొదలు పెట్టండి. వాడు పై వరకు వెళ్తారు, బాంబేకి వెళ్తారు, మన వరకు వెళ్తారు. మనం అడగడం మొదలు పెట్టాలి. కావలసినటువంటి వాడు కావాలని చెప్పేసి అంటున్నాడు, వద్దనుకునేటువంటి వాడు వద్దని చెప్పి చెప్పట్లేదు. భూకంపం వచ్చింది, వరదలు వచ్చాయి, ఒక స్కూల్లో పిల్లలకి కాగితం ఇచ్చేసి సేవా కార్యక్రమాన్ని నిధి సేకరించమని చెప్పేసి చెప్తే 4 రోజుల తర్వాత ప్రిన్సిపల్ ఫోన్ చేసేసి 4 పేరెంట్స్ వచ్చి కోపడ్డారండి, మా పిల్లలతో ఇట్లాంటి పనులు చేస్తారా అని చెప్పేసి అన్నాడు. మీ స్కూల్లో స్ట్రెంత్ ఎంత అంటే 700 అన్నాడు. ఒకే తల్లిదండ్రులకి 2 పిల్లలు ఇట్లా చెప్తే 550 పేరెంట్స్ ఉన్నారు. 4 వ్యతిరేకించారు, ఇప్పుడు మిగతా వాళ్ళు వ్యతిరేకించలేదు కదండి అని చెప్పేసి అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు, ఏ ఒక్కరు వచ్చి సమర్థించలేదు కదండి. 550 కుటుంబాలు 4 వ్యతిరేకించారు, కానీ ఒక 10 మంది వచ్చేసి మా పిల్లవాడికి మంచి సామాజిక స్పృహ వచ్చేటువంటి పని చేయిస్తున్నారని, ఎప్పుడైనా ఇట్లాంటి అవకాశం చేయించండి అని ఎవరైనా అనుకుంటే నేను వాళ్ళు అడిగేవాళ్ళు. మంచిని ప్రోత్సహించలేదు, చెడుని మాత్రము అంటే దీన్ని ప్రచారం చేసేటువంటి వారు అడుగుతున్నారు. దీన్ని మంచిని కూడా ప్రోత్సహించారు. ఇది తేడా. విజయవాడ ఒక సంస్థ ఉంది, ఫిబ్రవరి మార్చిలో కార్యక్రమం పెడుతూ ఏంటని చెప్పేసారు, 2010 తర్వాత వివాహమైనటువంటి దంపతులు ఎవరెవరికైతే 3 పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ సన్మానం. ఉపన్యాసం ఇస్తున్నాం, కానీ మేము ప్రోత్సహిస్తాం. 3 పిల్లలు కనుక వాళ్ళు మేము సన్మానం చేస్తాం, ఐడెంటిఫై చేయడం
విచిత్రం ఏంటంటే దాతలు వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వడానికి 10,000 రూపాయలు ఇవ్వడానికి బట్టలు పెట్టడానికి ఆ కుటుంబ సభ్యులకు మేము ముందుకు వస్తామని చూస్తుంది. మీరు ఒకసారి ఆలోచించండి, మీ కులంలో ఉండేటువంటి కుల సంఘంలో ఉండేటువంటి 3 పిల్లలు ఉండేటువంటి 2010 తర్వాత 2000 తర్వాత వివాహం అయిన ఒక్కసారి గుర్తించి సభలో ఒక చిన్న సేవ కప్పండి. చేయగలుగుతామా? ప్రయత్నం చేస్తారా? చేయొచ్చా? చిన్నదే. సోషల్ ప్రపంచంలో చెప్పేది ఏంటంటే ఏ జాతి అయినప్పటికీ తన మనుగడని కాపాడుకోవాలంటే ఫర్టిలిటీ రేట్ అనేది 2.1 ఉండాలి. 2.1 కంటే తగ్గితే ఆ జాతి 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు 50 ఏళ్ళకు అంతరించుకుంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఫైట్ చేస్తుంది, జ్యూస్ తగ్గింది, ప్రయత్నం చేసి 30-40 సంవత్సరాలు పంపించుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ ప్రపంచంలో జైన్ అనేటువంటి మతము అంతరించిపోతున్నారు. కారణము వాళ్ళ 1.6, 1.7 ఇది కొనసాగిందనుకోండి, ఇవాళ వాళ్ళ ప్రపంచంలో 1 కోటి జనాభా కొనసాగిందనుకోండి, 19 స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో 5, 6, 7 పిల్లలు ఉన్నారు. 60, 70లోకి వచ్చేసరికి 3 పిల్లలు అయ్యారు. 90లోకి వచ్చేసరికి 2 అయ్యారు. V2 అవర్ 2 నుంచి V2 అవర్ 1, V2 అవర్ 1. 2.1 అంటే 10 కుటుంబాలతో 21 మంది పిల్లలు. అయితే ప్రతి ఒక్కటి ఏంటంటే మీరు 3 అంటే కుదరదు కాబట్టి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు 3 పిల్లలు ప్రోత్సహించు. అతి తక్కువ చదువు ఆర్థికంగా వెనుకబడినటువంటి ముస్లిము సందేహిస్తున్నా 1 పిల్లలు కంటే సందేహించారు. భగవంతుడి ఇచ్చి ఆయన చూసుకుంటాడు. ఆర్థికంగా వెసులుబాటు ఉండి వ్యాపారం చేస్తూ డాక్టర్గా ఉంటూ ఉద్యోగం చేస్తూ సాఫ్ట్వేర్గా ఉంటున్నప్పుడు కూడా లక్షలు సంపాదిస్తున్నప్పటికీ ఇతనికి డౌట్ కలుగుతుంది. ఆరోగ్యం వీటిని దృష్టిలో పెట్టుకుని తప్ప మిగిలినటువంటి అందరూ కూడా తప్పకుండా ఇద్దరు అవకాశం ఉన్నట్టు తప్పకుండా 3. దీని గురించి చర్చ జరపాలి. నా కుటుంబం మాత్రమే కాదు, ఇది కొనసాగకపోతే భవిష్యత్తులో నా జాతి నా మతమే అంతరించిపోయింది. ఈ విషయాన్ని బయట చర్చించాలనుకోండి మిమ్మల్ని వ్యతిరేకిస్తారండి. ఏమంటారు? స్వాతంత్రం వచ్చినప్పటికి ఇప్పటికీ హిందూ జనాభా 30 కోట్ల నుంచి 130, 120 కోట్లకి పెరిగింది కదా అంటారు. పెరిగింది, హిందూ జనాభా పెరిగింది, కానీ నిష్పత్తి తగ్గింది, రేషియో తగ్గింది. కాబట్టి జనాభా పెరగడం మాత్రమే కాదు, రేషియోని కాపాడుకోవాలి. 80% పైన హిందూ జనాభా ఎప్పటికీ ఉండాలి. భారతదేశం 80% పైన హిందూ జనాభా హిందువుల కోసమే కాదు, 80% పైన హిందూ జనాభా ఉంటేనే 20% ఉండేటువంటి ముస్లింలు, క్రైస్తవులు కూడా ఈ దేశంలో సుఖంగా సంతోషంగా జీవించగలుగుతారు. కానటువంటి ఏ దేశం ప్రపంచంలో సుఖంగా సంతోషంగా లేదు. హిందువులు అత్యధికంగా ఉండేటువంటి దేశంలో మాత్రమే ముస్లింలు, క్రైస్తవులు కూడా సుఖంగా సంతోషంగా జీవించగలుగుతారు. ప్రతి ఒక్క భారతీయుడు సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే భారతదేశం యొక్క జనాభా 80% హిందూ జనాభా. దానికోసం చెప్పేసి నేను ఆలోచించాను. మన యొక్క కుల సంఘాలు ఉండేటువంటి, మన కులాల్లో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగలని, ఆచారాలని, సాంప్రదాయాలని, దేవీ దేవతలు ఉన్నారు. తర్వాత తరం దీన్ని ఆచరించి ఈ సాంప్రదాయము, ఈ కులము, ఈ వ్యవస్థ పట్ల గౌరవం ఉందా లేదా? మిగిలిన అనేక విషయాలతో పాటుగా మన యొక్క కుల సంఘంలో దీని గురించి కూడా చర్చించాం, ఆలోచించాం. తర్వాత తరానికి అందించడానికి కావలసినటువంటి ఏ కార్యక్రమాన్ని చేస్తే ఇది అందుతుంది. ఎవరికి విద్యార్థి స్వామిజీ ఫోన్ చేసి చెప్పాడు, బాధపడుతూ
మతం మారినాడు మాత్రమే కాదు, మతం మారడంతో పాటుగా హిందూగా ఉంటూనే మతం మారకుండా హిందుత్వాన్ని ఆచరించినటువంటి కుటుంబాలు ఏంటంటే ఇది ఇంకా ప్రమాదం. మతం మారలేదు కానీ హిందుత్వాన్ని ఆచరించాడు. హిందూ అంటే గౌరవం లేదు, దేవుడి అంటే గౌరవం లేదు, దేవుడు తన ఎందుకు పెట్టాలి? చదువు పెరిగిన కారణం ఈ ఆలోచన కలుగుతుంది. ఇది ఇంకా ప్రమాదం. ఒకటి మతం మార్పిని ఆపడంతో పాటుగా హిందూ కుటుంబాలు హిందూ అంటే గర్వపడేటట్టే ఈ విషయాలు మనం ఆలోచిద్దాం, చేద్దాము. ఒకటి మనము మన కుల సంఘంలో, మన కుటుంబంలో, మన బంధువులుగా ఉండేటువంటి ఈ విషయాలు మనం ఏ విధంగా మనం చేస్తామో ఆలోచిస్తాము అనేటువంటి విషయాలు మనం తప్పకుండా ఆలోచిద్దాం. ప్రారంభం నుంచి చెప్పినట్టు చాలా చక్కటి విషయాలు చెప్పారు. తెలియనటువంటి విషయాలు మేము రాసుకున్నాము. మొదటిసారి చెప్పినటువంటి పాయింట్స్ దాంట్లో ఉన్నాయి. మరి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటుంటే కేవలం నేను చెప్పడం కోసం కాదు, మీరందరూ చెప్తున్న దాంట్లో ఉన్నటువంటి సారాంశాలు తెలుసుకోవడం కోసం. బట్ ఇది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఇది వేదిక అనేది కాదు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. బయట నుంచి వచ్చాను కాబట్టి మీరు 3-4 నిమిషాలు మాట్లాడితే 10-12 నిమిషాలు మాట్లాడారు, అంతే తేడా తప్ప అందరూ కలిసి మన సమాజంలో ఉండేటువంటి సమస్యను మనం పరిష్కరించుకోవడం కోసం, కేవలం చర్చించుకోవడం కోసం కాదు, పరిష్కరించుకోవడం కోసము మన స్థాయిలో మనం ఏం చేయాలి ఇవాళ నుంచి ఆలోచించి ముందుకెళ్తారని ఆశిస్తూ పూర్తి చేస్తుంది.